చెర్లోపల్లి చేస్తే మేము ఆడిటింగ్ అటెంప్ట్ చేద్దాము. ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడైతే ఇక్కడ ఉన్న జనావాసం దగ్గర ఉన్న కొట్టుకొని మమ్మల్ని సంపద అన్నారు. దొరికితే టీసీ తీసుకెళ్తారు కాబట్టి దగ్గర పైసలు లేవు. ఫస్ట్ పాయింట్ ఉన్న పైసలు జనాల దగ్గర ఎక్కడెక్కడ కాలువలు లేవో ఎక్కడెక్కడ లేవు రోడ్లు లేవు అక్కడే ఘనంగా జనాలు ఉన్న చోట వేసేస్తున్నాం. ఇప్పుడు వేస్తున్నాం 20 కోట్ల 30 కోట్లకి వేస్తున్నాం. ఒకసారి పని అయిపోయింది. గవర్నమెంట్ని ఒక 500-600 కోట్ల డబ్బులు అడిగినాం. గవర్నమెంట్ ఇవ్వాలమ్మా. దాని మీద మేము పని చేస్తాం. ఒకవేళ ఆ డబ్బులు వచ్చినాయి అన్నాం వేయడము బోర్లు ఉన్నాయి. బోర్లు రెడీ చేసేసి రెడీ చేయండి. బోర్లు మేడం 4 సార్లు రిపేర్ చేస్తాం. ఇంకో దగ్గర 4 సార్లు రిపేర్ చేయడం, ఒక వైరింగ్ మోటార్లు పీకే. మరి ఎన్నిసార్లు చేస్తాం చెప్పండి. మోటార్లు నేను వచ్చాను, నేను 2.5 years నుంచి ఉన్నప్పుడు, నందన్ గారు ఉన్నప్పుడు చేశాం, మనోజ్ గారు ఉన్నప్పుడు చేశాం. ఈవెన్ ప్రతిసారి చేసిన వారం కూడా ఇల్లు కట్టిన సగము థెఫ్ట్ జరిగినప్పుడు అక్కడ ఉండాల్సిన ఇప్పుడు 4 సార్లు మోటార్ రిపేర్ మనుషులు చేరేంత వరకు ఇబ్బంది. సౌకర్యం చేయకపోతే కొద్దిగా నీళ్ళు సౌకర్యం రోడ్డు రాను పోను రోడ్డుని లెవెల్ చేయొచ్చు. ఈ రాళ్ళు చేస్తే ఆ ఇటుక రాళ్ళు మన కొండరాళ్ళు లెవెల్ చేయించి నడవడానికి చేస్తాం. వర్షాకాలంలో కంపలు తీపిచ్చాం, మోటార్లు నానాపల్లిలో ఉండే జగనన్న కాలనీ ఏంటి పరిస్థితి? అది ఏ సచివాలయానికి వస్తుంది? ఏంటి పరిస్థితి? సచివాలయం మ్యాప్ అసలు ఇల్లు ఇంకా చెప్పాలంటే అక్కడికి వెళ్ళి బాధపడేవాళ్ళు కానీ ఆనందపడేవాళ్ళు ఎవరు లేరు. అది మాత్రం చెప్పండి. డబ్బులు వడ్డీలు తెచ్చి ఇల్లు కట్టుకున్నాము. సంసారం పోతామని ఉన్నాము. ఇంకా సౌకర్యం అంటే బీగాలు వేసుకునే టోళ్ళకి వస్తున్నాము. అది మీరు కొద్దిగా సాయం చేస్తే ప్రశాంతంగా ఉంటారు. బాగుంటుంది మేడం. చెట్లు జంగిల్ క్లియరెన్స్ చేపిస్తాం, రోడ్డు లెవెల్ చేస్తాం, మోటార్ రిపేర్ చేయడానికి అవకాశం ఎంత ఉందో పరిశీలిస్తాం. 3 చేసి ఒక 1 month మేడం. అంటే మరీ తక్కువ టైం చెప్పి వాళ్ళకి చేస్తామని నమ్మకం కొద్దిగా సాయపడిన వాళ్ళు అది చేస్తాంలేండి. ఇప్పటికీ 41 రోడ్డుకి 40. ఓకే మేడం. ఏం తెలియదు. ఆడ నీ కోటి ఆడుంది. వాళ్ళు సచివాలయం అది మనం చెప్పలేదు. నోట్ చేసుకొని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.